ఏ మాట కా మాటేనోళ్ళ ఈ నడమ దేవుళ్ళు కూడా మన ధూమ్ధామ్ ముచ్చట్లు చూస్తుర్రేమో అనిపిస్తుంది. అరే అవంటేనోళ్ళ ఎందుకట్లా అని అంటారా? మొన్నటి సంది చెప్తూనే ఉన్నాం కదా, దేవుళ్ళారా మీకు అన్యాయం జరుగుతుంది, మీ గుళ్ళే దొంగలు పడుతున్నారు, మీ నగలు ఎత్తుకపోతున్నారు, నీకు నువ్వే కాపాడుకో సామి అని అన్ననా? ఆగో ఇట్లా అన్ననో లేదో గట్ల మహిమ చూయించింది పోషమ్మ తల్లి. ఎట్లనో చూడుండ్రిగా మీరే. ఎరక్కపోయి వచ్చి ఇరక్కపోవడం అంటారు చూడు, హాగో వీని పరిస్థితి గట్లనే ఉన్నది. వాడు చూడు చెయ్యేడ పెట్టిండో గుల్లల పెట్టిండు. ముచ్చటేంటిదంటే కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్ పెళ్లిలా పోషమ్మ గుడి ఉన్నది. అమ్మవారు జరంత పవర్ఫుల్ అట. అయితే ఈ గుల్లనే సురేష్ అనేటోడు పనిచేస్తాడు. గుల్లె ఉన్న గల్లపెట్ట మీద కన్నేసిండు. రాత్రి 10కి దాన్ని జరంత వలగొట్టినట్టు చేసి దాంట్లో చెయ్యి పెట్టిండట. అంటే గల్లలున్న పైసలు ఎత్తుకపోదామని చూసిండు అన్నట్టు. ఈ నడుమ గుల్లల దొంగలు బాగా పడుతురు కదా, దేవుళ్ళు కూడా మంట మీద ఉన్నట్టున్నది. ఇక ఈ సురేష్ హుండీలో చెయ్యి పెట్టంగానే చెయ్యి అన్న ఇరుక్కపోయింది. ఇక గుంజినా బయటికి వెళ్ళలేదు పాడలేదు. ఇట్లా రాత్రి 10 సంది తెల్లారి 10 అయినాక దానిలాడిండు. అయినా చెయ్యి బయటికి రాలే. ఇక ఊరోళ్ళు వచ్చి ఏంది పిల్లగా చెయ్యి అందులో పెట్టినావు అని అడిగితే, ఏ గల్లల పైసలు వేద్దామని చెయ్యి పెట్టినా దానిలో ఇరుక్కపోయింది అని చెప్పుకొచ్చిండట. ఆయన గల్లల పైసలు వేసేటోడు హుండి మీద చెయ్యి ఉంటది గాని లోపల పెడితే ఆడోళ్ళ ఎవడన్నా కథ గాని. ఈ నడుమ ప్రతి ఒక్కళ్ళు చెవుల పువ్వులు పెట్టేటోళ్లే అయిపోయిర్రు. ఇక ఊరోళ్ళకు సినిమా కూడా సమజైంది. సరే పట్టు చెయ్యి అయితే బయటికి తీద్దాం తీ అని ముంగట పడ్డాడు. లాస్ట్కు ఎట్లనో గట్ల బయటికి తీసి వాడిని పోలీసు వాళ్ళకి అప్పచెప్పిర్రు. గిట్లున్నది కథ. అయినా ఈ సురేష్ గంతగనం తల్లాడిండంటే మరి గల్లల ఎక్కువ తక్కువ పైసలున్నాయా అంటే అన్ని రూపాయి 2 రూపాయల బిల్లలే. మొత్తానికి పోలీసు వాళ్ళ కంటే ముందే పోషమ్మ తల్లి దొంగోని దొరకబట్టి పోలీస్ టౌన్ కు పంపించింది అని అంటున్నారు.